రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. లండన్ నగరం మార్మోగిపోయింది, దద్దరిల్లిపోయింది. 1,00,000కు పైగా మంది ప్రజలు, లండన్ వంటి ప్రాంతంలో 1,00,000 మంది పోగు కావడం చాలా కష్టము. 1,00,000 మంది వీధుల్లోకి వచ్చారు, నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఏంటి? నినాదాలని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వి వాంట్ అవర్ కంట్రీ బ్యాక్, మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి. ఇది ఒక నినాదము. రెండవది స్టాప్ ద బోట్స్, పడవల్ని ఆపండి. గల్ఫ్ దేశాల నుంచి, పశ్చిమాసియా నుంచి, సిరియా నుంచి, మొరాకో నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మిగతా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ముస్లిం శరణార్థుల్ని మన దేశంలోకి తీసుకొచ్చే పడవల్ని నిరోధించండి. అదేవిధంగా సెండ్ దెమ్ హోమ్, వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించేయండి. 4వ నినాదం ఇనఫ్ ఈజ్ ఇనఫ్, సేవ్ అవర్ చిల్డ్రన్, మా పిల్లల్ని కాపాడండి, మా భవిష్యత్తు కాపాడండి. భవిష్యత్తులో మన దేశంలో మనము ఉండేలా చూడండి, మనము లేని మన దేశము మనది కాదు అన్నటువంటి నినాదం ఇచ్చారు. దాని తర్వాత ఇంకొక నినాదము, వై ఆర్ వైట్ పీపుల్ డిస్పైజ్డ్ వెన్ అవర్ ట్యాక్స్ మనీ పేస్ ఫర్ ఎవ్రీథింగ్, మా పన్నులతో ఈ దేశం నడుస్తోంది, ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ మా పట్ల ఎందుకింత ద్వేషం అన్నటువంటి నినాదం. ఈ నినాదాలన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు లండన్, ఇంగ్లాండ్కి చెందినటువంటి ప్రజలు, స్థానిక ప్రజలు, అక్కడ నివసించేటటువంటి తెల్ల జాతీయులు. వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి ఈ వివిధ రూపాల్లో శరణార్థులుగా కూలి పని, నాలి పని చేసే పేరిట ఈ దేశంలోకి వస్తున్నటువంటి ముస్లిం చొరబాటుని నిరోధించాలని చెప్పి నినాదం చేశారు. టామీ రాబిన్సన్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు పిలిచాడు. నిజానికి ఆయనకి పార్లమెంట్లో సభ్యులు లేరు, రాజకీయంగా పెద్ద పలుకుబడినటువంటి వ్యక్తి కాదు. ఆయనని లండన్లో ఉన్నటువంటి రాజకీయ భాషలో ఫార్ రైట్ నాయకుడు అంటే తిట్టు అది. ఈయన దేశం కోసం అతి పిచ్చిగా మాట్లాడేవాడు కాబట్టి ఇతను ఫార్ రైట్ అన్నారు. ఇటువంటి ఫార్ రైట్ భావాలు ఉన్నటువంటి టామీ రాబిన్సన్ పిలిస్తే 1,00,000 మంది లండన్ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. 1,15,000 అని చెప్పి మీడియాలో వస్తున్నది. వీళ్ళందరూ నినాదాలు చేస్తున్నది ఏంటంటే, ఈ చొరబాటుదారులు ఎవరైతే వస్తున్నారో, వలసదారులు వస్తున్నారో, అక్రమంగా వచ్చి ఇక్కడ సర్వ సదుపాయాలు పొందుతున్నారు, ఆ ఇంట్లో 15 మంది ఉంటే 15 మందికి సరిపడా భవనాన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి, వాళ్ళకి వేరే స్కిల్స్ లేవు కాబట్టి వాళ్ళకి నెలసరి వేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఎవరి డబ్బు నుంచి? స్థానిక ప్రజల డబ్బు నుంచి. స్థానిక ప్రజలకే, లండన్ యొక్క స్థానిక ప్రజలకే, లివర్పూల్ కావచ్చు, లండన్ కావచ్చు, లెస్టర్ కావచ్చు, సౌతాంప్టన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఈ వలసదారుల ఏరియాలలోకి వెళ్ళడానికి కూడా తెల్ల జాతీయులకు అనుమతి లేదు. నో గో ఏరియాస్గా మారిపోయినాయి. అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఒక ఫార్ రైట్ లీడర్, పెద్దగా పరపతి లేనటువంటి నాయకుడు పిలిస్తే 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఈ వలసల్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. యూరోప్ మొత్తం ఈరోజు గల్ఫ్ దేశాల నుంచి, ముస్లిం దేశాల నుంచి వస్తున్నటువంటి వలసల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ రకంగా వలస పేరిట వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నేరాలకి పాల్పడము, హింసకి పాల్పడము, రేపులు, అత్యాచారాలకి పాల్పడము, ప్రభుత్వాలు ఉదారంగా ఇస్తున్నటువంటి అన్ని సదుపాయాల్ని అనుభవిస్తూ అక్కడ మొత్తము ఇంగ్లాండ్లో మేము షరియత్ చట్టాలని తీసుకొస్తామని చెప్పి బాహాటంగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా చెప్పడము, ఇది లండన్లో జరుగుతోంది. చూసి 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 ప్రజలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద పలుకుబడి లేని వ్యక్తి పిలిచినా కూడా 1,00,000 మంది దాకా రోడ్ల మీదకి వచ్చారు. ఇది చాలా పెద్ద విషయము. లండన్, బహుశా ఇంగ్లాండ్ చరిత్రలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడము, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన, జనాభా యొక్క మార్పిడి పైన, డెమోగ్రఫీలో వస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా పోరాడటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఇంగ్లాండ్లో ఇది జరగడం, దీనికి అమెరికన్ వ్యాపారవేత్త అయినటువంటి ఇలాన్ మస్క్ తన మద్దతును ప్రకటించారు, వీడియో సందేశాన్ని పంపారు. అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మరొక నాయకుడు ఉన్నాడు, అతని పేరు ఎరిక్ జెన్మోర్. ఆయన కూడాను దీనికి మద్దతు ప్రకటించారు. ఈ వలసదారులు ఎవరైతే వస్తున్నారో, ఈ డెమోగ్రఫిక్ ఇన్వేషన్ ఏదైతే జరుగుతుందో, ఈ జన విస్ఫోటనం ఏదైతే జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇప్పటికే బెల్జియంలో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చును, జర్మనీలో కావచ్చును,
ఈ వలసవాదాన్ని వ్యతిరేకించేటటువంటి పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్లో కూడాను రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ రైట్ వింగ్ పార్టీ. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుడు లెఫ్ట్ వింగర్, ఆయన సోషలిస్ట్ ఆలోచన విధానానికి, మ్యాక్రాన్ సోషలిస్ట్ ఆలోచన విధానానికి చెందినవాడు. అతన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అవి హింసాత్మకం కాకూడదు, హింసాత్మకం కావడం వల్ల వాటి లక్ష్యాలను అవి చేరలేవు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద యూరప్లో ఈరోజు అక్రమ వలసలు, శరణార్థుల పేరిట రావడము, జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చడానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం మొదలైంది. లండన్ పురవీధుల్లోనే ఇంత పెద్ద ఉద్యమం జరిగిందంటే లండన్లో కానీ బ్రిటన్లో కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తాము తమ ప్రజల నుంచి దూరమైపోతున్నామన్నటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే యూరప్ ఈరోజు ఒక టికింగ్ టైం బాంబ్ లాగా ఉన్నది. ఏ రోజు జన విస్ఫోటనం జరుగుతుందో కొద్ది జనాభా ఉన్నటువంటి దేశంలో ఈ వలసదారులు మొత్తం అక్కడ పట్టణాలను ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా పట్టణాల్లో జనాభా యొక్క సమతౌల్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో లండన్లో జరిగినటువంటి ఈ ర్యాలీ, టామీ రాబిన్సన్ నాయకత్వంలో జరిగినటువంటి యాంటీ ముస్లిం మైగ్రెంట్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా మనం చూడాలి. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇటువంటివి ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.